27 మీటింగ్స్ అయినాయి నాకు. 1-to-1 మీటింగ్స్ 27. ఇంకొక పక్కన 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి, 3 కాంగ్రెస్ సెషన్స్ అయినాయి, ఒక UN హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్లో 3 సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే AI, గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితుంది. రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్ కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్, హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు IT గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, AI, డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఆ సబ్జెక్ట్ ని ఇది చేశాం. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీఆర్ నాట్ కంపీటింగ్ ఈచ్ అదర్ ఇన్ ఏ కామన్ ప్లేస్. ఇండియా ఈజ్ వన్, స్టేట్స్ ఆర్ డిఫరెంట్, aspirations are one, Indian aspiration, but every state is different ambition. నేను ముందుకు గ్రో కావాలి, తప్పలేదు. కాంపిటీషన్ ప్లస్ కాంప్లిమెంటరీ ఎఫర్ట్స్, కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, దట్ ఇస్ వాట్ ఐఎమ్ కాలింగ్ నౌ. కాంపీట్ చేయకపోతే నువ్వు 24 గంటలు ఏముంది అనే ఆలోచన వస్తే మంచికి చెడుకు, మెరిట్కు డిమెరిట్కు వ్యత్యాసం లేకపోతే కరెక్ట్ కాదు. మంచిని ఎక్కడున్నా నేర్చుకోవాలి, కంపీట్ చేయాలి, ముందుకెళ్ళాలి. మనందరికీ ఎందుకు ఓట్లు వేశారు, మాకు ఎందుకు మమ్మల్ని నమ్మారు? అందుకే మీకు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ ప్రజల యొక్క జీవితాలను మారుస్తాయి, తరతరాల భవిష్యత్తుని రూపకల్పన చేస్తాయి. తప్పులేదన్నా, తప్పులేదు దాంట్లో. డెఫినెట్గా ఏ రాష్ట్రానికి ఎంత వచ్చాయి అనేది ఇంపార్టెంట్. కంపీట్ చేయాలి, నేను అదే చెప్పాను. మీరు అన్నారు ఎంత అంబిషన్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బాంబే, it is a capital for the country. Bombay is the capital, financial capital. Delhi is administrative capital. Today, అలాంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి. ఆల్ జైంట్స్ ఆర్ దేర్. ఇన్వెస్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా. రిలయన్స్ లేకపోతే యు నేమ్ ఎనీ కంపెనీ, దే ఆర్ ఆల్ దేర్ ఓన్లీ. హైదరాబాద్ ఐ క్రియేటెడ్, కాంపిటీషన్తో క్రియేట్ చేశాం. టుడే హైదరాబాద్ ఇస్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. నాలెడ్జ్ హబ్ అండ్ ఆల్సో టెక్నాలజీ హబ్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఫైనాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఇక్కడ ఏమైంది, అక్కడ ఎవడు హైటెక్ సిటీని డెమాలిష్ చేయలే, బుల్డోజర్ కొట్ల. ఇక్కడ 5 ఏళ్లు నాశనం చేశారు. 5 ఏళ్లు నాశనం చేయకపోతే 13.5 కాకపోతే 14% వచ్చేది. 2 ప్యారల్గా వెళ్ళేటివి, గ్యాప్ తగ్గేది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 10% పడ్డాం, వాళ్ళు 12-13%కి వెళ్ళిపోయారు. బేస్ ఈజ్ హై, నవ్ దే ఆర్ హ్యావింగ్ అడ్వాంటేజ్. ఇప్పుడు డెవలప్ చేయాలంటే, ఇక్కడ రావాలంటే క్యాపిటల్ లేదు, ఎకో సిస్టమ్ లేదు. ఈవెన్ ఫ్లైట్స్ మొన్నటి వరకు ఇక్కడ ఉన్నట్టన్నీ కూడా వెళ్ళిపోయినాయి, ఆగిపోయినాయి. ఇప్పుడు కొన్ని ఫ్లైట్స్ పెరుగుతున్నాయి. 50% ట్రాఫిక్ పెరిగింది ఈ 6 నెలల్లో. ఇట్ ఈస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వస్తాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. నేను అదే చెప్పాను, మీ ఇద్దరితో నాకు పోటీ లేదు. యువర్ ఆల్ ఒకటి రిచ్, ఒకటి నాలెడ్జ్ స్టేట్, నేను పూర్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. ఐ హ్యావ్ టు కంపీట్, ఐ విల్ కంపీట్. ఫడ్నవీస్ ఒక మాట అంటే, ఏఐకి మేము మహారాష్ట్ర నెంబర్ 1 అవుతామంటే కాలేవులే, నేనున్నాను, అంత ఈజీగా వదిలిపెట్టను మిమ్మల్ని. ఏఐ ఈజ్ మై USP, మీది కాదు అది అని చెప్పాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ తయారు చేస్తానని చెప్పాం. కాంపిటేటివ్ స్పిరిట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం. 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని కవర్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. 7 నెలల్లో ఊహించినటువంటి ప్రగతిని సాధించాం. అమరావతి 3 ముక్కలాటాడి అమరావతిని విధ్వంసం చేస్తే నవ్ అమరావతి ఈజ్ ఆన్ ట్రాక్. ఫైనాన్స్ మొబిలైజ్ చేశాం, వర్కులు పిలుస్తున్నాం, వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. వీలైన తొందరలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారవుతుంది. అటు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఒక న్యూ సిటీగా తయారు చేస్తాం. ఇంకొక పక్కన పోలవరం 12,150 కోట్లు ఇచ్చారు, ట్రాక్లో పెట్టాం. డయాఫామ్ వాల్ పోయింది, దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేశాం. ఇప్పుడు మొత్తం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం. ఒక దుర్మార్గమైన కార్యక్రమంతో నవ్ వీఆర్ బిల్డింగ్ ప్యారలల్ డయాఫామ్ వాల్. 360 కోట్లతో 400 కోట్లతో చేసిన డయాఫామ్ వాల్ ఇప్పుడు 1000 కోట్లు అదనంగా పెట్టి చేసే పరిస్థితికి వచ్చాం. టైం 2 ఏళ్లు పోయింది.
ఏదైనా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా 2000 డిసెంబర్ లోపల పోలవరం విల్ బి కంప్లీటెడ్. డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేశాం. ఇంకా అది ట్రాక్ మీద ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాం. పెండింగ్ లో ఉండే రైల్వే జోన్ క్లియర్ చేశారు, ఫౌండేషన్ వేశారు, వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ కొలాప్స్ అయిపోయినటువంటి BIFR పోయినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయాల్సిన స్టీల్ ప్లాంట్ 13,000 కోట్ల రూపాయలతో రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఇది అసాధారణమైన విషయం. ఏదైతే ప్రజలు ఆ రోజు చూపించిన ఆదరణ, ఎన్డీఏకి ఇచ్చినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఈరోజు ఈ ప్రాజెక్టు కూడా రివైవల్ చేసే పరిస్థితికి వచ్చాం. దాన్ని ఫోకస్ చేస్తాం. మళ్ళీ విశాఖపట్నం ఆంధ్రుల హక్కు, ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఏం చేయాలో చేసి ముందుకు తీసుకెళ్తాం. దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి. ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90s అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను.